మళ్ళీ ఇక్కడ దేనికి? హలో హలో అద్విత్, హలో హరీష్. ఈ పగల కొడతా. ఒకరోజు ఇలా ఇంటి బయట పిల్లల్ని ఆడిపిస్తూ సరదాగా ఉంటూ ఉన్నాము. సడన్గా మా హస్బెండ్ వచ్చారు. బ్యాంక్ వెళ్దాం అన్నారు. ఆయన ఎందుకు వెళ్దాం అన్నాడు, ఏం పని అనేది కూడా నాకు తెలియదు అనమాట. వాళ్ళని వేసుకొని కార్ అయితే ఎక్కేసి బ్యాంక్ వచ్చేసాము. అసలు ఇక్కడికి వచ్చిన దగ్గర నుంచి మేము బ్యాంక్ వెళ్ళాల్సిన సిచ్యువేషన్ ఎందుకు వచ్చింది అంటే, మా కమ్యూనిటీలో స్టార్టింగ్లో దొంగలు పడ్డారనమాట. ఆ టైంలో మేము ఏం చేసాము, నేను ఇండియా నుంచి తీసుకొచ్చిన కొంచెం గోల్డ్ ఉంటుంది కదా, అవన్నీ కమ్యూనిటీలో ఇంట్లో ఉంటే కష్టం అని చెప్పేసి లాకర్లు ఎత్తుక్కోవడం కోసం బ్యాంకుల చుట్టూ తిరిగాం అనమాట. ఎందుకంటే లాకర్లు ప్రతిసారి అవైలబుల్గా ఉండవు. అవి ఎప్పుడున్నాయి ఎక్కడున్నాయో చూసుకొని అంత ఎంక్వైరీ చేసి మాత్రమే మనం వెళ్ళి తీసుకొని అక్కడ స్టోర్ చేయాలి. సేమ్ మనకి ఇండియాలో ఎలా అయితే ప్రాసెస్ ఉంటుందో ఇక్కడ కూడా అలానే ప్రాసెస్ ఉంటుంది అనమాట. కానీ అక్కడికి ఇక్కడికి మెయిన్ డిఫరెన్స్ ఏంటి అంటే, ఇక్కడ వర్క్ చేసే వాళ్ళు ప్రతి ఒక్కళ్ళు కూడా ఇమీడియట్గా రెస్పాండ్ అవుతారు, చాలా రెస్పెక్ట్ ఇస్తారు. అమెరికా రాగానే ప్రతి ఒక్కళ్ళు అకౌంట్ అయితే ఓపెన్ చేయలేరు అనమాట. ఎందుకంటే వర్క్ పర్మిట్ ఉండాలి. అలాంటి వాళ్ళు మాత్రమే అకౌంట్ అనేది, బ్యాంక్ అకౌంట్ అనేది ఓపెన్ చేసుకోగలుగుతారు. ఇప్పుడు ఎవరైనా డిపెండెంట్గా ఉన్నారనుకోండి, నేను మా హస్బెండ్ డిపెండెంట్గా వచ్చాను కాబట్టి నాలాంటి వాళ్ళు ఓపెన్ చేసుకోవడానికి పర్మిషన్స్ అనేవి ఉండవు. ఇంకా మన దగ్గర క్యాష్ ఉండి డిపాజిట్ చేయాలన్నా, లేదంటే అకౌంట్లో ఉన్న క్యాష్ని క్యాష్ రూపంలో తీసుకోవాలి అనుకున్నాం అనుకోండి, ఏటీఎంస్ ఉంటూ ఉంటాయి అనమాట. మనకి ఓపెన్ ఏటీఎంస్ కూడా కనిపిస్తూనే ఉంటాయి. అంటే ఇప్పుడు మనం కార్ పార్కింగ్ దగ్గర లెఫ్ట్ సైడ్లో కొన్ని ఏటీఎంస్ అనేది బయట పెడతారు, 1-2. అలాగే లోపల ఒకటి ఉంటుంది. వాటి కోసం ఇంకా బ్యాంక్ లోపలికి వచ్చి వీళ్ళతో మనం ఎంక్వైరీ చేసే కన్నా ఆ ఏటీఎం దగ్గరే మనం డిపాజిట్ కానీ, క్యాష్ తీసుకోవడం కానీ, విత్డ్రా కానీ అన్నీ చేసుకోవచ్చు. మేమందరం అలా లోపలికి ఎంటర్ అయ్యాము. బ్యాంక్ లోపల అంతా సైలెంట్గా ఉందనమాట. నేనేమో 2 పిల్లల్ని తీసుకుని వెళ్ళాను కదా, వీళ్ళేమో గొడవ చేస్తూ ఉన్నారు. అక్కడ వీళ్ళ వాయిసే హైలైట్ అవుతూ ఉంది. నాకేమో కొంచెం టెన్షన్ వచ్చింది. అందరికీ డిస్టర్బెన్స్ క్రియేట్ చేసిన వాళ్ళం అవుతామేమో అని చెప్పేసి పిల్లల్ని కంట్రోల్ చేస్తూ ఉన్నాను అనమాట. ఇక్కడ కానీ మనం బ్యాంక్ వెళ్ళి ఏదైనా పని మీద వెయిట్ చేస్తూ ఉన్నాము అంటే, అక్కడ వర్క్ చేసే ఎంప్లాయీస్ మన దగ్గరకు వస్తారు. ప్రతి ఒక్కరి దగ్గరికి వచ్చి ఏ ప్రాబ్లం ఉంది, ఏం పని మీద వచ్చారు, ఏంటి అనేది అయితే మొత్తం ఎంక్వైరీ చేస్తారు. మనం ఎప్పుడైనా సరే గవర్నమెంట్ రిలేటెడ్ ఆఫీసెస్కి వెళ్తున్నాము అంటే ఫర్ ఎగ్జాంపుల్ డ్రైవింగ్ లైసెన్స్ కానీ, ఇప్పుడు ఇట్లా బ్యాంక్ పని మీద కానీ వెళ్తున్నాము అంటే మన ప్రూఫ్స్ అనేది కంపల్సరీ పెట్టుకోవాలన్నమాట. ఏదో ఒక ఐడి ప్రూఫ్ అనేది ఉండాలి. ఇంకా ఇలాంటి గవర్నమెంట్ ఆఫీసెస్ని మనం ఇంత క్లియర్గా పర్టికులర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ వీడియో అనేది తీయకూడదు అనే ఇంటెన్షన్తో నేను కూర్చున్న ప్లేస్ వరకే ఒక చిన్న క్లిప్ అయితే తీసి మీ అందరికి ఎక్స్ప్లెయిన్ చేద్దామని మాత్రమే ఈ వీడియో అనమాట. ఇప్పుడు ఈ బ్యాంక్ని బోఫా అని కూడా అంటారనమాట, బ్యాంక్ ఆఫ్ అమెరికా. ఇంకా ఇక్కడ సిటీ బ్యాంక్, పిఎన్బి బ్యాంక్, క్యాపిటల్ వన్ బ్యాంక్, ఇంకా ఇట్లాంటి చాలా ఉంటాయి. మనకి ఎక్కడైతే అకౌంట్ ఉంటుంది, ఎక్కడైతే లాకర్లు ఉంటాయో ఆ బ్యాంక్ అయితే మనకు దగ్గరలో ఉన్న వాటిని చూసుకొని వెళ్ళాలి. ఇంక ఇక్కడి నుంచి డైరెక్ట్గా ప్లే గ్రౌండ్కి అయితే వెళ్ళి ఇంకా క్రికెట్ ఆడుతూ ఉన్నాము. రెడీగా ఆ డిక్కీలో అయితే ఉంటాయి అనమాట, కార్ డిక్కీలో బ్యాటు బాల్ అన్నీ కూడా. ఇంకా ఇక్కడ సమ్మర్ వచ్చింది కదా, ప్రతి సమ్మర్కి ఏమవుతుందంటే అప్పటికే చెట్లన్నీ బాగా పెరిగిపోతూ ఉంటాయి. వాటిని కూడా మనుషులు కానీ అందంగా తయారవుతున్నట్టు చెట్లను కూడా చాలా అందంగా తయారు చేస్తారు. ఇప్పుడు మనం కానీ హెయిర్ పెరిగితే హెయిర్ కటింగ్, ఐబ్రోస్ తీపించుకోవడం, నీట్గా చేయించుకోవడం చేస్తూ ఉంటాం కదా పార్లర్కి వెళ్ళి. బట్ చెట్ల దగ్గరికి అయితే ట్రీ రిమూవల్ ఆర్ ట్రిమ్మింగ్ సర్వీస్ వాళ్ళు అయితే వస్తారనమాట. వాళ్ళే వచ్చి నీట్గా చెట్లని అందంగా తయారు చేస్తారు. రోడ్డు మీద మనం వెళ్ళేటప్పుడు అటు ఇటు చెట్లు చూసుకుంటే చాలా అందంగా కనిపిస్తాయి అనమాట. ఇవి పెరగడం ఇలానే పెరుగుతాయి అనుకుంటాము. కొన్ని చెట్లు అయితే యాస్టేజ్గా అంతే అందంగా, వాటి నేచర్ అంతే. బట్ కొన్ని చెట్లు మాత్రం అలా కాదనమాట. ఇట్లా వీళ్ళు వచ్చి సర్వీస్ చేస్తూ ఉంటారు. గవర్నమెంట్ వాళ్ళు రోడ్ సైడ్నే కాకుండా ఇట్లా కమ్యూనిటీస్కి కూడా మనం పిలిచి కమ్యూనిటీలో ఉన్న చెట్లను కూడా ఇట్లా మొత్తం కూడా కటింగ్ చేసేస్తారు. అక్కడ పెద్ద వెహికల్ కనిపిస్తుంది కదా, దాంట్లోనే కావాల్సిన మిషన్స్ అన్నీ పెట్టేసుకుంటారు.